రాజ్ తరుణ్ విల్లా దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో రాజ్ తరుణ్ విల్లా అనాలా, లావణ్య విల్లా అనాలా, మీరే క్లారిటీ ఇవ్వండి దాని గురించి కూడా. ఆ రోజు ఏం జరిగింది అసలు? ఇది 1000% రాజ్ తరుణ్ విల్లా. ఓకే. రాజ్ తరుణ్ కష్టపడి మూడు నాలుగు సినిమాలు చేసి ఆ సినిమాలకి రావాల్సిన రెమ్యూనరేషన్ తోటి ఇల్లు తీసుకున్నాడు. ఇది 1000% రాజ్ తరుణ్ విల్లా సార్. కాకపోతే అంటే మా అబ్బాయి ఇంటికి వద్దామని చెప్పి మేము వచ్చాం. ఓకే. వచ్చేటప్పుడు ఇంట్లోకి వద్దామని అనుకుంటే ఆ రోజు ఇంట్లో మీ అబ్బాయి ఎక్కడ లేడే? మీ అబ్బాయి ఎక్కడ లేడే? లావణ్య ఉంది, మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మరి? లావణ్య మా అబ్బాయి షూటింగ్ లో ఉన్నాడు సార్, బిజీగా ఉన్నాడు. ఓకే. షూటింగ్ లో ఆడాడులో ఉన్నాడు. వాడిని మామూలుగా మేము వచ్చాం అనమాట. అంటే మా ఇంటికి మాకేంటంటే బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఇంట్లోంచి రాజ్ తరుణ్ బయటకు వచ్చాక రాజ్ తరుణ్ రెంటెడ్ హౌస్, మేము రెంటెడ్ హౌస్, ఈ ఎక్స్పెండిచర్ బర్డెన్, అతని తాలూకా సినిమాలు అవి కూడా ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది. అతనికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటే బెటర్. మనకి సొంత ఇల్లు ఉంది కదా, మన ఇంట్లో మనం ఉందాం అనుకునే ఉద్దేశంతో మేము వచ్చేసాం.